హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్కారము. మనము ధ్యాన మహాశాస్త్రం బుక్ నుంచి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు మరికొద్దిగా తెలుసుకుందాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ దంపతులకు నమస్సుమాంజలులు. ఇంతవరకు మనము సత్యవాక్ పరిసాధన అంటే ఏమిటో తెలుసుకున్నాం. ఈరోజు మనస్సు స్థిమితమైతే సత్యం స్థితం. మనస్సుని నిలకడగా ఉంచితేనే సత్యం తెలుస్తుంది. శ్వాసే గురువు, మనస్సే శిష్యుడు. మనస్సుని శ్వాస మీద నిలిపినప్పుడే ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. లంకనం పరమ ఔషధం అని పెద్దలు చెప్పిన దానికి అర్థం కేవలం ఉపవాసం ఒక్కటే కాదు. మాటల్లో మౌనం, మనసులో ధ్యానం కూడా లంకనంలో భాగమే. అప్పుడే లంకనం ఔషధ లక్షణాలు కలిగి ఉంటుంది. ప్రతి ఒక్కరూ శ్వాస మీద ధ్యాస ఉంచడం ద్వారా ధ్యానాన్ని అలవరుచుకోవాలి. ధ్యానుల సమాజమే అన్ని సమస్యలకు పరిష్కారము. విశ్వశక్తి ఆవాహన, నాడీమండల శుద్ధి, ఆత్మ దర్శనం ఇవన్నీ ధ్యానం వల్లనే కలుగుతాయి. రాముడు, బుద్ధుడు, యేసు మొదలైన వారిని స్మరించడం కన్నా వారి ఆచరణను మనం పాటిస్తే అసలైన ఫలితం వస్తుంది. ఓకే మాస్టర్స్, ఈరోజు ఇంతటితో ముగించుకుందాం. తిరిగి రేపు మరికొద్దిగా తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. బ్రహ్మర్షి పితామహకు నమస్కారములు. మనమందరము ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, శాకాహారము పాటిద్దాం, స్ప్రెడ్ చేద్దాం.